శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో దీర్ఘ సంచార గ్రహముల యొక్క మార్పు ఏది కూడా కనబడడం లేదు. అనగా గురువు కర్కాటక రాశి యందు సంక్రమణంలో ఉన్నారు, శనేశ్వరుడు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు మీనరాశిలో, రాహుకేతువులు కుంభ సింహరాశుల యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసమందు రవి యొక్క సంక్రమణం 18వ తారీఖున ఏర్పడుతూ ఉన్నది. అనగా 18వ తారీఖు సెప్టెంబర్ నెలలో రవి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశిని వదిలిపెట్టి కన్యలోకి ప్రవేశం చేస్తారు. అలాగే రవి మారినటువంటి తర్వాత రోజే అనగా 19వ తారీఖున సెప్టెంబర్ మాసమందు కుజుడు పునర్వసు 4వ పాదంలోకి అనగా కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేస్తారు. ఈ రెండు గ్రహాలు కూడా, ఎందుకంటే ఆదిగతౌ ఫలదౌ రవి భౌమౌ అన్నారు, అంటే రవి కుజులు ఇద్దరు కూడా చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మారిన వెంటనే ఇచ్చేటువంటి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చును. మరి అలా ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాల తాలూకు ప్రభావము, అలాగే శుక్రబుధులు ఈ మాసం మొత్తము కూడా, బుధుడేమో కన్యారాశి యందు ముఖ్యంగా, శుక్రుడేమో తులారాశి యందు, ఈ రెండు గ్రహాలు రెండు రాశుల యందు, అటు బుధుడు తన యొక్క ఉచ్చక్షేత్రమందు, శుక్రుడు తన యొక్క స్వక్షేత్రమందు సంచరించబోతూ ఉన్నారు. అలాగే ప్రధానంగా ఇది ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ మాసంలో మనకి అనగా భారతదేశానికి కనబడేటువంటి ఏ విధమైనటువంటి గ్రహణాలు కూడా లేవు. ఈ విషయాన్ని కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండగా గ్రహస్థితి, మరి మీ రాశికి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉందో మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి సెప్టెంబర్ మాసము మధ్యస్థమైనటువంటి మాసము. ముఖ్యంగా ఈ మాసంలో కుజుడి యొక్క మార్పు జరుగుతూ ఉన్నది. భగవంతుడు ధనురాశి వారిని ఒక మంచిగా చూశాడు అనడానికి కారణం ఏంటి అంటే, అష్టమ కుజ దోషం ఉంటుంది. ఎప్పటి నుండి? 19వ తారీఖు దగ్గర నుండి. అంటే ఇప్పటికే అష్టమ గురుడితోటి అర్ధాష్టమ శనేశ్వరుడితోటి అతి ఎక్కువ సంవత్సరాలు ఏలినాటి శని అనుభవించినటువంటి ఫలితంతో, అంటే డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. ఆ ఫేజ్లో ఉన్నటువంటి ధనురాశి వారి మీదకి అష్టమ కుజుడు అనేటువంటి ఇంకొక రకమైనటువంటి దాడి, గ్రహ దాడి అనుకోవచ్చు దాన్ని, అది జరుగుతూ ఉన్నప్పుడు మరి గ్రహరూపీ జనార్దన ఆయనే పుట్టిస్తాడు, ఆయనే లయం చేస్తాడన్నట్టుగా ఒక గ్రహం వల్ల వచ్చినటువంటి సమస్యల్ని మరొక గ్రహం ద్వారా తీసివేయబోతూ ఉన్నారు. ఇది జరగకపోయి ఉంటే ధనురాశి వారు చాలా ఇబ్బంది పడేవారు. అష్టమ కుజుని యొక్క దోషం ఉన్న రోజులన్నీ కూడా దశమంలో రవి యోగిస్తూ ఉన్నారు. అందుకని అష్టమ కుజుడు ఇచ్చేటువంటి ప్రతి నెగిటివ్ ఫలితాన్ని కూడా రవి 10వ స్థానంలో దూరం చేస్తారు. ఎలాగా అంటే, ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నారనుకోండి కుజుడి వల్ల, అంటే వచ్చినటువంటి డబ్బంతా వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. స్థాననాశం రుణచ్ఛేద, అంటే వచ్చిన డబ్బంతా రుణాలు తీర్చుకోవడానికో లేదా స్థాన చలనంతోటో నిలకడ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ అనేక రకాల అనారోగ్య సమస్యలతోటి ఏదో ఒక దెబ్బలు తినడమో, లేకపోతే బండి మించి పడిపోవడమో, లేదా మనం వెళుతుంటే మనల్ని ఎవడైనా గుద్ది వెళ్ళిపోతూ ఉండడమో, ఇటువంటి బాధలన్నీ కుజుడి వల్ల వస్తాయి అనేటువంటి పరిస్థితుల్లో అర్ధసిద్ధి సదారోగ్య రాజదర్శన సల్లాప సుసౌఖ్యం దశమే రవౌ. మరి కుజుడు సౌఖ్యాన్ని పాడు చేస్తూ ఉంటే రవి సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నారు. కుజుడు ఖర్చు పెట్టిస్తూ ఉంటే రవి ఆదాయాన్ని పెంచుతూ ఉన్నారు. కుజుడు అనారోగ్యాన్ని కలగజేయడానికి ట్రై చేస్తూ ఉంటే రవి అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. కాబట్టి ఇక్కడ ధనురాశి వారికి రెండు ఫలితాలు ఉంటాయి. మనం ఈ మాసంలో అదే గమనించాలి. మంచి చెడు, మంచి చెడు, మంచి చెడు రెండు మిశ్రమంగా ఉంటాయి. అల్టిమేట్గా చివరాఖరికి మంచే ఉంటుంది. ఎందుకంటే కొన్ని మారినటువంటి గ్రహములు, అటు లాభస్థానముందు ఈ బుధ శుక్రుల తాలూకు శుభ ఫలితము, వీటి వల్ల ఆర్థిక లాభమే ఈ మాసం చివరిలో మీరు చూడబోతూ ఉన్నారు. ఉద్యోగ లాభాన్ని చూడబోతూ ఉన్నారు. అలాగే ఆరోగ్య పరిస్థితుల్లో కూడా చక్కటి ఎదుగుదలను చూడబోతూ ఉన్నారు. ఈ గ్రహములు ఇచ్చేటువంటి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, మానసిక ప్రశాంతత ఈ మాసంలో ఉంటుంది.
అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల లేదా వ్యాపారపరమైనటువంటి ఎదుగుదలకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కారణమవుతుండడాన్ని కూడా గమనించవచ్చు. అయితే ఇక్కడ గ్రహరూపీ జనార్దన అంటే భగవంతుడు గ్రహ రూపాల్లో ఉండి ఒక గ్రహ రూపేణ ఇబ్బంది పెట్టినా ఇంకో దాని రూపేణ కాపాడుతూ ఉంటాడని దానికి ఇది చక్కటి ఉదాహరణ. కాబట్టి ధనురాశి వారి స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. ఇవి మెరుగుపడడానికి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడానికి చక్కగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి దశావతారాల్లో ఏదో ఒక అవతారానికి సంబంధించినటువంటి నామ సంకీర్తన, జపము, ధ్యానము లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఇది విశేషించి చేస్తూ ఉంటే ధనురాశి వారికి చాలా మంచి జరుగుతుంది.